డబ్బు. ఈ డబ్బు ఉంటేనే ఏ మనిషికైనా మర్యాద, విలువ. అదే డబ్బు లేకపోతే ఈ శరీరానికి మర్యాదే ఉండదు. ఈ రోజు నా చావుకి కారణం కూడా ఈ డబ్బే. అవును మోక్ష, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి? నువ్వేదో పాస్ అయినట్టు నా రిజల్ట్ నీకెందుకు? ఏంటి నువ్వు లేస్తుంది? ఏం చేస్తావు? పిస్టల్ చేసి ఒక తన్నేస్తాను. చదువు సంజయ్ లేదు కానీ పౌరుషం పొడుచుకొచ్చేస్తుంది. బయట చూస్తే ధరలు పెరిగిపోతున్నాయి. ఇంట్లో సంపాదించే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఎంతైతే నీకెందుకు? ఏమైనా ఆచారా తీర్చాలా? హలో, ఎక్కడ్రా? అవునా, వస్తాను. నేను చెప్పసనం లేదురా. ఆయన రూపాయి సంపాదించడం చేత కాదు. చిన్నప్పటి నుంచి అమ్మ బాబులు కష్టమే పెరిగావు. నా కూడా దర్శనానికి వచ్చేవాటి. ఇంకా డబ్బు సంపాదించి నేర్చుకోరా, తర్వాత గొడవ తెలుసు. కానీ ఒక 50 రూపాయలు ఉంటే ఇస్తావా? ఇంకా ఎన్ని రోజులు నా మీద ఆధారపడి బతుకుతో? ఇంటికి నువ్వు ఒంటికి సిగ్గట్లేదా? చదువు లేదు, డబ్బులు సంపాదించడం రాదు, అయినా సరే కడుపుకి గూడెల ఎక్కుతుందో. అన్న వదిలేయడానికి కేజీ బియ్యం 50 రూపాయలు కొంటే కదా తెలుస్తుంది. అయినా నేనెందుకు చావాలి? సమస్య డబ్బుతో కదా, నాతో కాదు కదా. అదే డబ్బు సంపాదిస్తే అమ్మా, నా జీతం. మోక్షమ్మా, ఏమైనా కొనుక్కో. అన్నయ్య, నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి చూడు. నువ్వేదో పాస్ అయినట్టు నా రిజల్ట్ నీకెందుకు? బాబు గణేష్, అన్నం తింది కదా. అయినా సరే కడుపుకి గూడెల ఎక్కుతుందో. ఈ రోజు నువ్వు సంపాదిస్తేనే ఆ రోజు చెయ్యన్న వాళ్ళు కూడా ఈ రోజు నీ కాళ్ళ కిందకొస్తారు. అది కుటుంబం అయినా ఎవరైనా.